పుట్టడమే తప్ప, మరి మీకు సేవ చేయడానికి రావడమే తప్ప ఏ విధంగా మీరు మమ్మల్ని ఆలోచిస్తున్నారు? మాకి కోరికలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. ప్రభుత్వం మీద కొన్ని అధికారాలు కూడా మాకున్నాయండి, అడిగే అధికారం కూడా ఉంది. ఆ అధికారాన్ని కూడా మేము అడుక్కునే కూడా రానిరా మీరు? ఎన్నిసార్లు రోడ్డు ఎక్కుతారమ్మా మీరు అంటారే, ఆ మాటకు మీరే ఆన్సర్ చెప్పుకోవాలి. మేము చేసే తప్పు పనికే కదా వాళ్ళు రోడ్డు పైకి వస్తున్నారు అని. మేము వినట్లేదు వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ఆశలు తీర్చట్లేదు. మీ పల్లెలో ఆడన్న గర్భస్రావం జరిగిందంటే చాలు వచ్చేస్తారు అక్కడి నుంచి ఇక్కడ దాకా. ఏమ్మా ఫస్ట్ అంగన్వాడి వర్కరే, ఆయమ్మకే 10 లక్షలు జీతం ఇస్తాడు. ఆయమ్మ వచ్చే ముందర ఉండాల. మిగిలిన వాళ్ళంతా ఏం పర్వాలేదు, వాళ్ళు 10 రూపాయలు 5 రూపాయలు తీసుకుంటారు ఆ జీతము. హెల్త్ వాళ్ళకి సంబంధం లేదు, అంగన్వాడి వర్కర్కే సంబంధము. ఏం తింటుంది? మధ్యాహ్నం భోజనం పెడతాము, మా భోజనం మేము కరెక్ట్ గానే పెడతామే. ఇంజక్షన్స్ మేమే వెళ్ళా, ఆయన తిండి మేమే చూడల్లా, నిద్ర మేమే చూడల్లా, ఇంట్లో ఏమేమి తిరుగులాడుతుంది అవన్నీ మేమే గమనించల్లా. ఎక్కడుందండి మా పైన అధికారం అంతా మీకు? మాకు సంసారాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వాళ్ళకు చదివించుకునే ఒక సమయం కావాలి కదా. దేశమంతా ఉద్ధరించి మేము పాడు చేసుకుంటున్నాము. మా పిల్లలు అధ్వానం అయిపోతున్నారు. మేమైతే రక్తహీనతతో ఉన్నాం. మాకైతే షుగర్లు వస్తున్నాయి, టెన్షన్ వల్ల బీపీలు వస్తున్నాయి. ఎవరితో చూపిస్తున్నారు? ఇళ్లలో కూర్చొని పక్కాకులు వేసుకుంటా హాయిగా కాలు మీద కాలు వేసుకుంటే పెన్షన్ వాళ్ళకి ఓటో టెన్షన్కి ఇస్తారు. అదెక్కడ బాధ్యత? మేము కష్టపడి 30 రోజులు పని చేస్తాము, 9 అయితేనే అయ్యో ఇంకా అటెండెన్స్ సిడిపో మేడం పెడతారు, ఇంకా అటెండెన్స్ వేసే కుదరదా, ఏం చేస్తున్నారు అని. మేము కాలు కొట్టుకుంటూ సెంటర్లు వేసి పోవాలి కదా, కసులు ఉడుచుకోవాలి కదా, నీళ్ళు తెచ్చుకోవాలి కదా. అని పడతాను ఎవరు లేకపోతే వేసేసేలా వాడు ఇంకా నిక్కరు కూడా వేసుకుంటాడు నీళ్ళు పోసుకొని. అట్లా వాడిని పిలుచుకొచ్చి మేము అటెండెన్స్ చేయాల. ఎక్కడుందమ్మా న్యాయము? ఆఫీసర్లైనా కొంచెం మా గురించి ఆలోచించండి. ఏమని అవి కూడా మేమే తెచ్చి పెడతాం. కరెక్టే. ఒక తల్లి అంటుంది ఏమ్మా 9 అయింది నా బిడ్డ ఇంకా లేలే, మీ ఆయన మొత్తం కదా లేసకే అంటే ఆయన వచ్చి లేపుకొని సంకలు పెట్టుకొని వచ్చుకోవాలా. ఎమ్మ ఇంకో విధంగానే రెడీగా ఉంటుంది మా నెత్తినేసేకి. ఏంటి ఇదంతా తలకాయ నొప్పి. బాధ వేస్తుంది, పల్లెలో పోతే బాధ వేస్తుంది. అసలు వండరమ్మా. బాగా పెట్టారా? గుడ్డి పెట్టిందా మేడము? బాగా కూడా పెట్టిందా? అక్కని పిలిచి పెట్టు. అక్కకి ఇలా అక్కలు కూడా ఇలా. మళ్ళీ ఆడేమో ఫస్ట్ స్పెల్ ఇన్నే, సెకండ్ స్పెల్ ఇన్నే, దాంట్లో డ్యామేజ్ ఎన్నో, ఆ తోలే ఇచ్చేవన్నో. 9:30 కూడా వస్తాడు. అప్పుడు కూడా మనం ఇళ్ళల్లో వద్దు. ఏమనంటే మేడం అడ్జస్ట్ చేసుకోండి మేడం, అందరికీ మేమే అడ్జస్ట్ అవుతాం, మమ్మల్ని మాత్రం ఎవరు అడ్జస్ట్ చేసుకోరు. ఏమి కర్మజీవులమ్మా మేము. నిజమే, కానీ ఇవన్నీ పక్కన పెట్టండి. మేము 42 రోజులు టెంట్లో ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్, ఇప్పుడు ప్రభుత్వం ఉంటున్న గవర్నమెంట్ ప్రెజెంట్, అక్క మీ సమస్యలు ఏంటక్క, మా అధికారం వస్తానే మేము మిమ్మల్ని ఉద్ధరిస్తామక్క, మీ ప్రతి సమస్య నా దృష్టికి తేటక్క అని చెప్పిన ఆయన ఈరోజు నమస్తే సార్, ధర్నా సార్, జీతాలు లేవు సార్. అవునా? ఏమ్మా చూడండి కొంచెం చూసారులే వాళ్ళు అని వెళ్ళిపోతారు. మేము అప్పుడు అట్లా అనింటే మరి ఓటు అయింది అన్నప్పుడు పనుంది మళ్ళీ వస్తామనింటే అప్పుడు ఎట్లుంటుంది? కాబట్టి మీరు మాకు ఎంత అవసరమో మేము మీకు అంతే అవసరం. మా అవసరాలు మీరు గుర్తించండి. మాకు మీరు అన్ని తీర్చమని అడగట్లే, కనీసం జీతం పెంచండి అయ్యా అని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరము పప్పు దినుసులు కాటింటి, కాయగూరల కాటింటి, నిత్యావసర వస్తువులు అన్ని పెరుగుతున్నాయి. మా జీతం మాత్రం అక్కడే ఉంది. మాకేమైనా వాళ్ళు తగ్గించి ఇస్తారా? ఇవ్వరు కదా. ఎంత రేటు ఉంటే అంత రేటుకే కొనుక్కోవాలా. మరి ఎన్నిసార్లని మా ఆశలు మేము విరగొట్టుకొని బతకాలి చెప్పండి. మీరు ఒకసారి మా పక్క చూసి మా మీద దయదర్చి మా జీతాన్ని మాకు ఇస్తే మీకు ఈ టార్చర్ ఉండదు.
దయచేసి గవర్నమెంట్కి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అంగన్వాడీ వర్కరు అంటే గవర్నమెంట్ సర్వరు. ఆ అమ్మాయి లేనిది మన భావి భారత పౌరులు హెల్తీగా ఉండలేరు అని గుర్తుపెట్టుకోమని నా కోరిక.